లోన్ తిరిగి చెల్లిస్తున్న వాళ్ళకి గుడ్ న్యూస్ అండి. ఆర్బీఐ రెపో రేటుని తగ్గించింది. దీనివల్ల మీరు ప్రతి నెల కట్టే ఈఎంఐ తగ్గనుంది. మీరు తీసుకున్న లోనుకి వడ్డీ కడతారు కదా, దాని మీద లక్షల్లో సేవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక హోమ్ లోన్ తీసుకున్నారనుకోండి. 50 లక్షల రూపాయలు 20 సంవత్సరాలకు మీరు లోన్ తీసుకున్నారు. ఇంట్రెస్ట్ రేటు 8.25% ఉండేది. గత ఒక సంవత్సరంలో ఆర్బీఐ 1.25% రెపో రేట్ అన్నది తగ్గించింది. అంటే ఇప్పుడు మీ హోమ్ లోన్కి మీరు తిరిగి చెల్లించాల్సిన వడ్డీ రేటు 8.25% కాదు, 7%. దీనివల్ల మీరు కట్టే ఈఎంఐలో దాదాపు 4,000 తక్కువ అవుతుంది. అంటే ఓ సంవత్సరానికి 46,000 రూపాయలు మీకు సేవ్ అవుతుంది. మొత్తం 20 సంవత్సరాలకు లెక్కించినట్లయితే 9 లక్షల రూపాయలు మీకు సేవ్ అవుతుంది. దీని గురించే ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆర్బీఐ రెపో రేటుని ఎంత తగ్గించింది, అసలు ఈ రెపో రేట్ అంటే ఏంటి, మీ లోన్ మీద రెపో రేట్ తగ్గడం అన్నది ఎలాంటి ఎఫెక్ట్ని చూపిస్తుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం ఎలా, వీటన్నిటి గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు రెపో రేటుని 0.25% తగ్గించింది. మీరు న్యూస్లో చూసినప్పుడు 25 బేసిస్ పాయింట్స్ అని చూపించుంటారు. ఏంటిది బేసిస్ పాయింట్స్? 100 బేసిస్ పాయింట్స్ అంటే 1%, 50 బేసిస్ పాయింట్స్ అంటే 0.5%. ఇలా 25 బేసిస్ పాయింట్స్ని తగ్గించింది. అందుకే 0.25%. అసలు ఈ రెపో రేట్ అంటే ఏంటి? రెపో రేట్ అంటే ఆర్బీఐ కమర్షియల్ బ్యాంకులకు డబ్బుని ఇస్తుంది కదా, దానికి ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బ్యాంకులో అకౌంట్ని మెయింటైన్ చేశారు. ఆ బ్యాంకు ఆర్బీఐ దగ్గర డబ్బు తీసుకుంటే దానికి రెపో రేట్ని పే చేయాలి. అట్ ప్రెజెంట్ December 5th అని చూసుకున్నట్లయితే రెపో రేటు 5.25% ఉంది. అంటే మీ బ్యాంకు ఆర్బీఐ దగ్గర తీసుకున్న డబ్బుకి ఇంట్రెస్ట్ పే చేయాలి. మీరు కనుక లోన్ తీసుకుంటే బ్యాంకుకి ఇంట్రెస్ట్ పే చేస్తారు కదా, అలానే బ్యాంకులు కూడా ఆర్బీఐకి ఇంట్రెస్ట్ పే చేస్తాయి. దాన్నే రెపో అంటారు. ఎప్పుడెప్పుడు రెపో రేట్ని దించుతుందో అప్పుడు మీ బ్యాంకుకి ఆర్బీఐ ద్వారా తక్కువ ఇంట్రెస్ట్ రేటుకి డబ్బు అన్నది దొరుకుతుంది. ఆ డబ్బు మనలాంటి కస్టమర్స్లకు వేరే వేరే లోన్ రూపంలో ఇచ్చి బ్యాంకులు బిజినెస్ చేస్తాయి. ఇప్పుడు మీ బ్యాంకుకి తక్కువ వడ్డీకి లోన్ దొరికింది కాబట్టి మీకు ఇచ్చిన లోన్ మీద కూడా తక్కువ వడ్డీ అన్నది ఛార్జ్ చేయాలి. మీరు బ్యాంక్ దగ్గర లోన్ తీసుకునేటప్పుడు వడ్డీ అన్నది ఎలా లెక్కించాలి అని బ్యాంక్ ఆప్షన్ ఇస్తుంది. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ కావాలా, రెపో రేట్ లింక్డ్ ఇంట్రెస్ట్ రేట్ కావాలా, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ కావాలా అని ఆప్షన్ ఇస్తుంది. ఒకవేళ మీరు ఫిక్స్డ్ రేట్ ఎంచుకున్నట్లయితే ఎలాంటి చేంజెస్ వచ్చినా, రెపో రేట్లో వేరే వేరే బేస్ రేట్లో చేంజెస్ వచ్చినా కూడా ఇప్పుడు 6%కి మీరు లోన్ తీసుకుంటే 20 ఇయర్స్ కూడా 6% ఉంటుంది. 8%కి మీరు లోన్ తీసుకుంటే ఫిక్స్డ్ రేట్ అయితే 20 ఇయర్స్ మొత్తం 8% ఉంటుంది. అదే మీరు రెపో లింక్డ్ తీసుకున్నట్లయితే 5%కి రెపో దిగినప్పుడు మీరు కట్టే వడ్డీ అన్నది తక్కువ అవుతుంది. రెపో రేట్లో ఎలాంటి చేంజెస్ వస్తుందో ఆ చేంజెస్ మీరు కట్టే ఈఎంఐ మీద ఎఫెక్ట్ని చూపిస్తుంది. సో రెపో రేట్ తగ్గితే బ్యాంకుల బారోయింగ్ కాస్ట్ తగ్గుతుంది. అందుకే మీరు తీసుకున్న లోన్కి తిరిగి కట్టే వడ్డీ కాంపోనెంట్ అన్నది తగ్గుతుంది, మీ ఈఎంఐ తగ్గనుంది. గత సంవత్సరం అని చూసుకున్నట్లయితే లోన్ తీసుకున్న వాళ్ళకి గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే December 2024 నుండి December 2025 వరకు గత 12 నెలలో ఆర్బీఐ 4 సార్లు రెపో రేటుని తగ్గించింది. టోటల్గా 125 బేసిస్ పాయింట్స్ అంటే 1.25% వరకు రెపో రేటుని తగ్గించింది. బ్యాంకులకు ఆర్బీఐ ద్వారా దొరికే ఫండ్స్ అన్నది 1.25% చీప్గా దొరికింది. ఆర్బీఐ రెపో రేట్ కట్ జర్నీ అని చూసుకున్నట్లయితే December 2024లో December 6th నాడు రెపో రేటు 6.5% ఉండేది, 6.5%. 7th February 2025లో ఫస్ట్ రెపో రేట్ కట్ అన్నది జరిగింది. 0.25% రెపో రేట్ని తగ్గించింది. 6.5% నుండి 6.25%కి రెడ్యూస్ అయ్యింది. నెక్స్ట్ April 9th నాడు
అగైన్ 25 బేసిస్ పాయింట్ అంటే 0.25% రెపో రేట్ అన్నది ఆర్బీఐ తగ్గించింది. డిసెంబర్ 2024లో 6.5% ఉండేది, ఏప్రిల్ 2025 అని చూసుకున్నట్లయితే 6%కి రెడ్యూస్ అయ్యింది. దాని తర్వాత మళ్ళీ జూన్ 6, 2025లో 50 బేసిస్ పాయింట్ అంటే 0.5% వరకు రెపో రేట్ని దించింది. 6% నుండి 5.5%కి దిగింది. మళ్ళీ ఈ రోజు డిసెంబర్ 5, 2025 25 బేసిస్ పాయింట్స్ మళ్ళీ ఆర్బీఐ రెపో రేట్ అన్నది కట్ చేసింది. 5.5% నుండి 5.25%కి వచ్చేసింది. సో 2024 డిసెంబర్లో 6.5% ఉండేది, ఇప్పుడు 5.25% అయింది. అంటే ఓవరాల్ రిడక్షన్ 1.25%. అంటే 125 బేసిస్ పాయింట్స్ రెపో రేట్ తగ్గింది. అయితే ఆర్బీఐ రెపో రేట్ని కంటిన్యూస్గా తగ్గించింది. 6.5 ఉండేది 5.25 అయింది. బట్ మనం కడుతున్న హోమ్ లోన్ మీద 8%, 8.5% ఇలాంటి ఇంట్రెస్ట్ రేట్ ఉందేంటి అని మీకు అనిపించవచ్చు. దీనికి కారణం ఏంటంటే స్ప్రెడ్ అండి. ఈ స్ప్రెడ్ అంటే ఇప్పుడు ఆర్బీఐ మీ బ్యాంక్కి రెపో రేట్లో డబ్బునిచ్చింది. అదే రేటుకి మీ బ్యాంక్ మీకు లోన్ ఇస్తే ఆ బ్యాంక్ సర్వైవ్ అయ్యేది ఎలా? అందుకే బ్యాంక్ కూడా ప్రాఫిట్ సంపాదించాలి కదా. బ్యాంక్ కూడా రెంట్ పే చేయాలి, ఎలక్ట్రిసిటీ పే చేయాలి, వాళ్ళ స్టాఫ్కి శాలరీ పే చేయాలి, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని కలిపి స్ప్రెడ్ అని ఒక పర్సంటేజ్ని రెపో రేటుకి యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2% స్ప్రెడ్ అనుకోండి. ఆర్బీఐ బ్యాంక్కి ఇచ్చింది 6.5%కి. 2024 డిసెంబర్ అని చూసుకుంటే 2% స్ప్రెడ్ యాడ్ చేయండి, ఈజ్ ఈక్వల్ టు 8.5% మీరు ఫైనల్గా కట్టే వడ్డీ. రెపో రేట్ ప్లస్ స్ప్రెడ్. గత సంవత్సరంలో 1.25% రెపో అన్నది తగ్గింది కనుక 8.5%లో 1.25%ని తీసేస్తే స్ప్రెడ్ అలానే మనం ఉంచుకున్నట్లయితే ఫైనల్ ఇంట్రెస్ట్ రేటు 7.25% అవుతుంది. గత సంవత్సరంలో 1.25% రెపో రేట్ అన్నది తగ్గింది. సో ఈ ఎగ్జాంపుల్లో మనం చూసుకున్నట్లయితే 8.5%లో 1.25%ని మైనస్ చేస్తే 7.25% అవుతుంది. స్ప్రెడ్ని అలానే ఉంచుకున్నట్లయితే స్ప్రెడ్ 2% అలానే మనం క్యారీ ఫార్వర్డ్ చేసినట్లయితే 7.25% అవుతుంది. దీని వలన ప్రతి నెల మీరు కట్టే ఈఎంఐ అన్నది చిన్నదవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 42,000 మీరు ఎవ్రీ మంత్ కడుతూ ఉంటే 38,000 అవుతుంది. వీడియో స్టార్టింగ్లో మనం డిస్కస్ చేశాం కదా హోమ్ లోన్ ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ని మనం చూసుకున్నట్లయితే 42,000 వరకు ఉన్న హోమ్ లోన్ ఈఎంఐ ఇప్పుడు 38,500 వరకు ఉంటుంది. సో ఇలా దాదాపు 4,000 రూపాయల వరకు సేవ్ అన్నది ప్రతి నెల మీకు అవుతుంది. సరేనండి, ఈ రెపో రేట్ తగ్గింది గనుక ఎలాంటి లోన్స్ చీప్ అవుతాయి దాని గురించి చెప్పరా అనుకున్నట్లయితే, మొదటిది హోమ్ లోన్. మీరు గనక ఫ్లోటింగ్ రేట్ ఇంట్రెస్ట్ మీద హోమ్ లోన్ని తీసుకున్నట్లయితే, రెపో రేట్ లింక్డ్ హోమ్ లోన్ తీసుకున్నట్లయితే చాలా క్విక్గా ఈ రెపో రేట్ కట్ అనే బెనిఫిట్ మీ ఈఎంఐ మీద ఎఫెక్ట్ని చూపిస్తుంది. వేరే షార్టర్ టెన్యూర్ లోన్ అంటే హోమ్ లోన్ మీరు తీసుకున్నది 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఇలా మీరు ప్లాన్ చేసుకుంటారు. ఒకవేళ పర్సనల్ లోన్ అనుకోండి 5 ఇయర్స్కి, 7 ఇయర్స్కి తీసుకున్నట్లయితే పర్సనల్ లోన్ మీద అంత క్విక్గా ఈ రెపో రేట్ కట్ అన్నది ఇంప్లిమెంట్ అవ్వదు. అలానే వెహికల్ లోన్ అండి. వెహికల్ లోన్లో కూడా మీరు వేరే ఫ్లోటింగ్ రేట్ తీసుకున్నట్లయితే MCLR, మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్ అని ఒక రేట్ ఉంటుంది. దీన్ని బ్యాంకులు డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు రెపో అన్నది మనం మాట్లాడాము కదా, ఇది ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. సో MCLR రేట్లో మీరు తీసుకున్నట్లయితే ట్రాన్స్మిషన్ అన్నది ఈ రెపో రేట్ కట్ అన్నది కొంచెం స్లోగానే మీ ఈఎంఐ మీద అవుతుంది, బట్ అవ్వనుంది. ఓకే, మీరు ఫ్లోటింగ్ రేట్ లోన్ తీసుకున్నట్లయితే. అదే మీరు బిజినెస్ లోను, MSME లోను, ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నట్లయితే ఆ లోన్లు ఒకవేళ మీరు రెపో లింక్డ్ రేట్ మీద మీరు తీసుకున్నట్లయితే అక్కడ కూడా మీకు ఈ రెపో కట్ అనే బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఏ డేట్ నుంచి నా ఈఎంఐ తగ్గనుంది అని మీరు అడిగినట్లయితే, బ్యాంక్ లోన్ అగ్రిమెంట్ ఇస్తుంది కదా, దాంట్లో రీసెట్ పాలసీ అని ఒకటి ఉంటుంది. అంటే బ్యాంకులు ఈ లోన్ మీద కలెక్ట్ చేసే ఇంట్రెస్ట్ రేట్ అన్నది ఎప్పుడెప్పుడు రీసెట్ అవ్వాలి అని ఒక రూల్ని పెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు ఫ్లోటింగ్ రేట్ అనుకోండి, క్వార్టర్లీ రీసెట్ పాలసీ అని ఉంటే ఎవ్రీ 3 months రీసెట్ అవుతుంది. అదే మీరు యాన్యువల్ రీసెట్ పాలసీ కింద లోన్ని తీసుకుని ఉంటే, యాన్యువల్ అంటే ఇయర్లీ ఒకసారి మాత్రమే రీసెట్ అవుతుంది. సో మీరు తీసుకున్న లోన్ రీసెట్ పాలసీ ఏంటి,
క్వార్టర్లీయా, యాన్యువల్లీయా, దాన్ని కూడా మీరు బ్యాంక్ లోన్ డాక్యుమెంట్లో క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఆ రీసెట్ పాలసీకి తగ్గట్టుగా మీ లోన్ మీద ఛార్జ్ చేసే వడ్డీ రేట్ అన్నది రీసెట్ అవ్వనుంది. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ని మనం తీసుకుందామండి. 50 లక్షల లోన్ మీరు 20 సంవత్సరాలకు తీసుకున్నారు. హోమ్ లోన్ 8.25% ఉండేది మీరు తీసుకున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్. సో 20 ఇయర్స్ అంటే 240 మంత్స్ మీరు ఈఎంఐ కట్టాలి. ఇప్పుడు రెపో రేట్ అనేది 1.25% తగ్గింది కనుక 8.25% ఉండే ఇంట్రెస్ట్ రేటు ఇప్పుడు 7% అయ్యింది. సో మీరు కట్టే ఈఎంఐలో ఎంత చేంజ్ అవుతుంది? 8.25%కి లెక్కించినట్లయితే మీరు ఎవ్రీ మంత్ కట్టాల్సింది 42,600 రూపాయలు, 42,600 రూపీస్. ఇప్పుడు 7%కి ఆ వడ్డీ రేట్ అన్నది దిగింది కనుక మీరు కట్టాల్సిన ఈఎంఐ 38,800 రూపీస్ అండి, 38,800 రూపాయలు. అంటే 3,800 రూపాయలు ఎవ్రీ మంత్ మీకు సేవ్ అవుతుంది. ఈ 3,800ని మనం ఒక సంవత్సరానికి లెక్కించినట్లయితే 46,000 మీకు సేవ్ అవుతుంది. 20 సంవత్సరాలకు మీరు లెక్కించినట్లయితే 9,20,000 రూపాయలు, 9.2 lakh రూపీస్ మీరు కట్టాల్సిన డబ్బు మీకు సేవ్ అవుతుంది. బికాజ్ రెపో రేట్ తగ్గింది కనుక 9 lakh రూపీస్ అన్నది చాలా పెద్ద అమౌంట్ అండి. మన ఫ్యామిలీ కలల గురించి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి ఫ్యామిలీ కలలు ఎన్నో ఉంటాయి. ఆ కలలకు ఎలాంటి అపాయం అవ్వకుండా మీరు హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దాని గురించే పాలసీ బజార్ ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చి టర్మ్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ని మీరు కంపేర్ చేయొచ్చు. 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు. 51+ ప్రోడక్ట్స్ని మీరు కంపేర్ చేయొచ్చు. 400 to 500 రూపీస్ ఎవ్రీ మంత్ మీరు ప్రీమియం కట్టినట్లయితే, ఏజ్ చిన్నది, పెద్దగా ఏం జబ్బులు లేవనుకోండి, ₹1,00,00,000 వరకు మీరు కవరేజ్ పొందడానికి అవకాశం ఉంది. ఇప్పుడే మీరు కొనుగోలు చేసినట్లయితే అప్ టు 15% మీరు డిస్కౌంట్ కూడా పొందొచ్చు. అలానే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. 400 to 500 రూపీస్ ఎవ్రీ మంత్ ప్రీమియంతో చాలా మంచి కవరేజ్ని మీరు పొందొచ్చు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసినట్లయితే అప్ టు 25% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. జతగా 30 minutes క్లెయిమ్ సపోర్టు, డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఏ పాలసీ అయితే మీకు సూట్ అవుతుందో ఆ పాలసీని కొనుగోలు చేయండి. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈ రెపో రేట్ బెనిఫిట్ని నేను ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా పొందాలి? మొదటిదండి, మీరు తీసుకున్న లోను రెపో రేట్ లింక్డా అది చూసుకోండి. క్రాస్ చెక్ చేసుకుని రెపో రేట్ లింక్డ్ అయితే మీకు డైరెక్ట్గా ఆ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు కట్టే ఈఎంఐ తక్కువ అవుతుంది. అలానే మీ బ్యాంక్ యొక్క స్ప్రెడ్ రేటు ఎంత ఉంది దాన్ని కూడా చెక్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, మీ బ్యాంక్ యొక్క రేట్ రీసెట్ ఆర్ రివ్యూ డేట్ ఏది? అంటే మంత్లీ అప్డేట్ అవుతుందా, క్వార్టర్లీ అప్డేట్ అవుతుందా, ఇయర్లీ అప్డేట్ అవుతుందా, ఎప్పటి నుంచి ఈ న్యూ రేట్స్ మీ లోన్ మీద ఇంప్లిమెంట్ అవుతుంది అది మీకు తెలుస్తుంది. లాస్ట్లీ, ఇప్పుడు రెపో రేట్ తగ్గింది, సో నేను కట్టే ఈఎంఐ తగ్గాలి. నేను హోమ్ లోన్ మీద 40,000 వరకు ఈఎంఐ కట్టేవాడిని. రెపో రేట్ తగ్గింది కనుక ఇప్పుడు 36,000 అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మీ దగ్గర 2 ఆప్షన్ ఉంటాయండి. ఒకటి, ఈఎంఐని తగ్గించుకోవడం. నేను 40,000 కట్టను, ఇక మీద 36,000 కడతాను, ఎందుకంటే రెపో రేట్ తగ్గింది. సెకండ్ ఆప్షన్, నేను 40,000 ఈఎంఐని కంటిన్యూస్గా కడతాను. రెపో రేట్ తగ్గినా కూడా 40,000 కడతాను, బట్ నేను కట్టాల్సిన టెన్యూర్ ఉంది కదా, టైం డ్యూరేషన్ ఉంది కదా, దాన్ని తగ్గించమని బ్యాంక్ని మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఈఎంఐ తగ్గించుకుంటారా, లేకపోతే ఓవరాల్ సంవత్సరం టైం ఉంది కదా ఆ టైం తగ్గించుకుంటారా, అది మీకున్న ఆప్షన్ అండి. బ్యాంక్తో డిస్కస్ చేసి ఆ డిసిషన్ మీరు తీసుకోవచ్చు. అంటే 20 సంవత్సరాలు కట్టవలసిన హోమ్ లోన్ని 17 ఇయర్స్కో 18 ఇయర్స్కో ఆ టైం పీరియడ్కి మీరు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు గమనించవలసిన వేరే పాయింట్స్ ఏంటంటే, బ్యాంకులు మీరు ఎలాంటి లోన్ని తీసుకున్నారు ఆ లోన్ నేచర్ మీద డిపెండెంట్ అయ్యి కొన్ని బెనిఫిట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. కొన్ని ఫాస్ట్గా అవుతుంది, కొన్ని స్లోగా అవుతుంది. కొన్ని చాలా మంచి చేంజెస్ అనిపిస్తాయి, కొన్ని చాలా నెగ్లిజిబుల్ చేంజ్ని తెచ్చింది అనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, హోమ్ లోన్ అనుకోండి. మీరు 20 ఇయర్స్కి తీసుకున్నట్లయితే హోమ్ లోన్ మీరు కంప్లీట్గా తిరిగి చెల్లించే వరకు మీ ఇంటి డాక్యుమెంట్స్ బ్యాంక్ పేరు మీద ఉంటుంది. లోన్ క్లియర్ అయిన తర్వాతే, అంటే 20 సంవత్సరాలకు మీరు లోన్ తీసుకుంటే 20 సంవత్సరాల తర్వాత అది మీ ఇంటి అని డాక్యుమెంట్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అది సెక్యూర్డ్ లోన్. అదే పర్సనల్ లోన్ అనుకోండి, అన్సెక్యూర్డ్ లోన్. మీ క్రెడిట్ స్కోర్ మీద, మీ రిస్క్ ప్రొఫైల్ మీద, మీ శాలరీ ఎంత ఉంది, మీ బ్యాంక్ స్టేట్మెంట్ చూసి దానిపైన లోన్ ఇస్తారన్నమాట. అలాంటప్పుడు రెపో రేట్ కట్ అయినా కూడా మీకు పెద్ద బెనిఫిట్ దొరక్కపోవచ్చు.
అందుకే మీరు హోమ్ లోన్ తిరిగి చెల్లిస్తారు కదా, అలాంటప్పుడు మీకు లోన్ స్టేట్మెంట్ దొరుకుతుంది కదా. ఆ లోన్ స్టేట్మెంట్లో ఇంట్రెస్ట్ పర్సంటేజ్ స్ప్లిట్ని మీరు చూడాలి. స్ప్రెడ్ ఎంత ఉంది, రెపో రేట్ ఎంత ఉంది, ఎంతవరకు చేంజెస్ అయ్యింది, పాలసీలో చేంజ్ అయ్యింది, ఆ పాలసీ నా హోమ్ లోన్ ప్రోడక్ట్కి ఇంప్లిమెంట్ అయ్యిందా లేదా, ఇలాంటివి మీరు క్రాస్ చెక్ చేసి బ్యాంక్ని మీరు అడగొచ్చు. సో మీరు కూడా పాలసీ గురించి అప్డేటెడ్గా ఉంటారు, బ్యాంక్తో కంటిన్యూస్ టచ్లో ఉంటారు, దాన్ని స్టడీ చేసి రెపో రేట్ కట్ అన్నది ఫ్లోటింగ్ రేట్లో మీరు తీసుకున్నట్లయితే, రెపో రేట్ లింక్డ్ లోన్ మీరు తీసుకున్నట్లయితే మీ ఈఎంఐ లోడ్ని తగ్గించుకుంటారు, హ్యాపీగా లోన్ని తిరిగి చెల్లిస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఈ విషయానికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. అలానే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందో అలాంటి వాళ్ళకి ఈ వీడియో లింక్ని షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. Boss Wala. Be the boss.